మీ అక్కగారికి క్యాన్సర్ అని ఎప్పుడు తెలిసింది? క్యాన్సర్ అని అంతకుముందే తెలిసిందండి. ఆయన సీఎం కాకముందే తెలిసింది. కానీ చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. మరి బాగా స్ట్రాంగ్గా ఉండేవారు. చాలా ఆమెకి ఏదో చిన్న ఆపరేషన్ జరిగిందండి, రేడియేషన్ ఇచ్చారు. ఇదేనా నాకేదో ఇంజక్షన్ ఇచ్చిన ఆ రేడియేషనే ఎఫెక్ట్ ఇచ్చింది ఆమెకి. లేకపోతే ఇంతమంది 14 మంది సంతానం. అదే ఏనాడు చీ తిరగదండి, ఏనాడు చీ తిరగదు. జలుబు చేసి ఉండదు అసలు, జలుబు కూడా చేయలేదు ఇంతమందికి. పెట్టించారండి లాస్ట్ బిడ్డ పోయిన తర్వాత ఇక బిడ్డలు వద్దు అని రేడియో ట్రీట్మెంట్ ఇచ్చారు, రేడియేషన్. అది ఎఫెక్ట్ ఇచ్చింది ఆమెకి. నాకు ఇది వేసుకుంటే ఎఫెక్ట్ ఇచ్చినట్టుగానే ఎఫెక్ట్ ఇచ్చింది ఆమెకి. అంటే ఫస్ట్ బిడ్డ లాస్ట్ బిడ్డ ఇద్దరు చనిపోయారా? అవును. రామకృష్ణ గారు చనిపోయింది ఏ ఏజ్లో అండి? కుర్రాడికి ఏ ఏజ్ అది? 15, 16 ఉంది. బాగుండేవాడు. పోలికలు ఎలా ఉండేవి? బాగుండే. రామారావు గారు లాగా చిన్న ఫోటో ఉంటుంది, బాగా జుట్టు ఉండి ఒక ఫోటో ఒకటి ఉంది, అది ఒకటే ఫోటో అవుతుంది. ఓకే. బాగుండేవాడు కూడా. కానీ ఆ తర్వాత ఫంక్షన్కి వెళ్ళాలంటే ఇబ్బంది, వెళ్ళేవాడు కాదంట రామారావు గారు. కొడుకు చచ్చిపోయాడు అనే బాధతో ఉండేవాళ్ళు అంట చాలా కాలం. మా పెళ్ళికి కూడా రాలా, మా పెళ్ళికి కూడా వస్తారనుకున్నారు కానీ రాలా. అంటే 1 year కూడా అవ్వలేదు, ఇంతలే అని చెప్పి రాలేదండి. త్రికుమార్ గారు వచ్చారు, వెంకటరామ గారు, త్రిపురం గారు అంతా వచ్చారు. అంటే ట్రీట్మెంట్ లేదా? మసూజ్ చేది అంటారు కదా, ట్రీట్మెంట్ లేదు అప్పుడు. రాయలూరు వెళ్ళారు, అన్నీ చేశారు, ట్రీట్మెంట్ అన్నీ చేశారు. తర్వాత అమెరికా తీసుకెళ్ళాను. నోరి ఆయన దత్తాత్రేయ లేడు, ఆయన దగ్గరే ఈమందట నాకేదో కావట్లేదు, మీరన్నా రామారావు గారితో చెప్పి ఒక మంచి హాస్పిటల్ కట్టించవచ్చు కదా హైదరాబాద్లో అని. అప్పుడు ఓకే అన్న, అప్పుడు కట్టారు. ఇది అప్పుడు చేశారు. ఆమె సలహానే బసవరంగా సలహానే. వాళ్ళ క్యాన్సర్ హాస్పిటల్ అంతా ఆ సలహానే. క్యాన్సర్తో చచ్చిపోయింది కాబట్టి క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి కొంతమంది తగ్గించాలి. మరి లాస్ట్ సంతానం ఏంటి డిఫెక్ట్? లాస్ట్ సంతానం ఇదే కదా, జయశంకర్ కృష్ణ. అదే. ఆ తర్వాత ఆడపిల్ల పుట్టి చనిపోయింది. ఆడపిల్ల పుట్టిందా? చనిపోయింది. పుట్టిన తర్వాత చనిపోయింది. మొట్టమొదటి మగబిడ్డ ఒక అతను పుట్టి చనిపోయాడు. ఆ తర్వాత రామకృష్ణ పెద్ద అతను 16 వయసు వచ్చిన తర్వాత మొత్తం ఎంతమంది అయ్యారు? అవును, 14 మంది అవుతున్నారు. 15 మంది అవుతున్నారా? అయినా చాలా స్ట్రాంగ్గా ఉండేదండి మనిషి. ఏది ఇంతమంది కని పెంచి ఇంతమంది ఆడపిల్లల రోజు చూసి ఉమ్మడి కుటుంబంలో తిరుకుమరావు గారి భార్య, వాళ్ళ మరదళ్ళు, వీళ్ళు అంతా ఉండేవారండి ఇక్కడ. వీళ్ళందరినీ సంజాయించుకునేదాన్ని. రామారావు గారి దగ్గర ఒక కంప్లైంట్ చెప్పేది కాదండి. ఆయన ఎప్పుడో పొద్దున్నే వెళ్ళి రాత్రి వస్తే మళ్ళీ కంప్లైంట్ మొదలెడితే ఒకసారి అంటారు, 2 సార్లు, 3వ సారి ఇదేనా అంటారు కదా అని ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చేది కాదు. అది ఏదైనా ఉంటే మేము ఇద్దరిని సంప్రదించుకునేవాళ్ళం. అంటే నా దగ్గర మాట్లాడడంతో ఆమె బరువు తగ్గేది. అదే కొంత రిలీఫ్ ఉండేది. అందుకే నన్ను అక్కడ ఉన్నామంది. అమెరికా హెచ్ఏఎల్ వద్దు, నా దగ్గర ఉండు అని చెప్తే ఉండిపోయాను అన్నమాట.